10/10 తీసుకోవడానికి కొంచెం అడ్డంకిగా ఉండేది ఏంటంటే బిట్ పేపర్లో 20 మార్కులకు 20 మార్క్స్కి ఎంత కష్టపడ్డా మన పిల్లలు 8-10 మార్క్స్ మాత్రమే స్కోర్ చేయగలుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే బిడ్ బ్యాంక్ ఎక్కువ సరైనటువంటి బిడ్ బ్యాంక్ లేకపోవడం. సో ఈ దృష్టితో నేను గత సమ్మర్లో ఒక 2 నెలల పాటు 3 నెలల పాటు కష్టపడి ఒక బిడ్ బ్యాంక్ బుక్ని తయారు చేయడం జరిగింది. ప్రతి లెసన్లో ముఖ్యమైనటువంటి అన్ని ప్రశ్నలు, ఇంకా ఆ ప్రశ్నలు చదివితే ఒక బిట్ కూడా మిస్ అవ్వకుండా ఉండేటట్టు ఒక బిడ్ బ్యాంక్ తయారు చేయడం జరిగింది. సో ఆ బిడ్ బ్యాంక్ మన స్కూల్లో ఉన్నటువంటి 10th క్లాస్ వాళ్ళకి ఇస్తే ఉపయోగపడుతుంది అని మేము అనుకోవడం జరిగింది. సో దాంతో మన సోషల్ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ సెక్షన్లో ఉన్నటువంటి టాప్ 3 పిల్లలకి ఆ బిడ్ బ్యాంక్ని ఉచితంగా ఇవ్వాలని అనుకోవడం జరిగింది. సో ఆ కారణంగా ఈరోజు 10th ABC ఇంగ్లీష్ మీడియం పిల్లలకి SA1లో వచ్చినటువంటి మార్కులు ఆధారంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్లో ఉన్నటువంటి 3 పిల్లలకు కూడా ఆ మెటీరియల్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మీరు దాంట్లో చాప్టర్ వైజ్గా ఉన్నటువంటి బిట్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. మీకు అది 10th 10/10 స్కోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క టీచర్ ఆ సెక్షన్లో టాప్ 3ని వేదికపై పిలుస్తారు. ముందుగా 10th A మేడం. హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ చిల్డ్రన్స్. నేను ఈరోజు 10th A సెక్షన్లో స్వప్న రామ్మా, స్టేజ్ మీదకి రాలేదా? ఎం స్వప్న రాలేదా? నెక్స్ట్ లక్ష్మి, బి లక్ష్మి. నెక్స్ట్ ఈషు. తర్వాత వెళ్ళండి అమ్మా, 3 వెళ్ళండి. 10th అమ్మా సునీత మేడం రండి, మీరు రండి. వెరీ గుడ్, మీరు ఉండండి, ఒక్క నిమిషం పక్కకు ఉండండి. గ్రూప్ ఫోటో తీద్దాం ఒకటి. సార్ 10th B, సార్ 10th B నుంచి 3 విద్యార్థులు సార్ అనౌన్స్ చేస్తారు. మన చిల్డ్రన్స్ 10th B నుంచి మంజునాథ్, భీమరాజు, బి మేఘన. మంజునాథ్ వస్తున్నాడు. Bలో 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు టీసీ నరసింహ సార్ తన సొంత ఖర్చులతో బిడ్ బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 10th C సెక్షన్ నుంచి మధుప్రియ, కల్పన, లింగస్వామి. మధుప్రియ, కల్పన, లింగస్వామి. ఇంగ్లీష్ మీడియం నుంచి రాముడు సార్. సో ఇంగ్లీష్ మీడియం నుంచి అక్షిత, తర్వాత ఆసియా, చరణ్, రమ, బాయ్స్లో చరణ్. సో మన SA1లో సోషల్ ఎక్కువ మార్కులు వచ్చినందుకు ఇది 3కి ఇవ్వడం జరుగుతుంది. ఇది ముగ్గురు ప్రతిభావంతులకి రాముడు సార్ తన ఖర్చులతో 3 పుస్తకాలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద సోషల్ టీచర్స్ అండ్ సోషల్ డిపార్ట్మెంట్. సార్ ఒక్కసారి పేపర్ని చాలా మంది మిస్ చేస్తున్నారు. కాబట్టి మీరు తీసుకున్న దానికన్నా దాని మీద ఎక్కువ వర్క్ చేయాలి. బాగా చదివి దాన్ని
అధ్యయనం చేస్తే మీరు 10/10 సోషల్లో ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబట్టి తయారు చేసినందుకు సార్కి మరొకసారి కృతజ్ఞతలు. మిగతా వాళ్ళు కూడా తీసుకోకుండా ఏం లేదు. మిగతా అందరికీ ఉపయోగపడుతుంది అది. వీళ్ళకి కేవలం కొన్ని ఇచ్చిన సారు, మిగతా వాళ్ళు ఎవరైనా చదవచ్చు దాన్ని. జిరాక్ తీసుకోండి. ఇక్కడ సారు కష్టపడి తయారు చేసిందంటే పిల్లల యొక్క భవిష్యత్తును వాళ్ళు కూడా మిగతా సబ్జెక్ట్ లాగానే 10/10 తెచ్చుకోవాలని కష్టపడి తయారు చేసినటువంటి బిగ్ బ్యాంక్ కదా. అంటే ఆ క్వశ్చన్ బ్యాంకును అందరూ కూడా నేర్చుకోవాలి. ఏందో వాళ్ళు SA1లో హైయెస్ట్ మార్క్స్ వచ్చింది కదా, కనుక మీరు రేపు FA3 ఎగ్జామ్ ఉంటుంది, అందులో కూడా ఫస్ట్ హైయెస్ట్ వచ్చినటువంటి వాళ్ళకు కనుక అందరూ కూడా అట్లా తయారు కావాలి, పోటీ రావాలి. కనుక మనం అందరం కూడా ఆ క్వశ్చన్స్ తయారు చేసినందుకు నాగరాజ్ సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిగతా సబ్జెక్ట్ టీచర్స్ కూడా అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి మనమందరం. కనుక అట్లాంటివి ఇప్పుడు రాజ్ సార్ కానీ లేదా వెంకటేష్ సార్ కానీ ఇట్లా వాళ్ళు కూడా ఏమైనా తయారు చేసి ఉంటే కూడా ఇస్తే బాగుంటుంది సార్. కనుక ఎందుకంటే వాళ్ళు కూడా తయారు చేసి ఉంటారు. మన ఎవరు మన అహ్మద్ సారు యూట్యూబ్లోనే పెట్టినట్టున్నాడు అన్నీ. కనుక అట్లాంటివి కూడా పిల్లల కొరకు తయారు చేస్తే చాలా సంతోషం. కనుక వాళ్ళు కష్టపడేది కాదు, మీరందరూ కూడా కష్టపడాలి. నేనే అన్ని తరగతులు కూడా చెప్పిన, ఏది 10th క్లాస్ ABC ఇంగ్లీష్ మీడియం ఏముండాలి మీ దృష్టిలో, రోజు ఏం కనపడాలి మీకు, 10/10 కనపడాలి, ఫ్లెక్సీలో మీ ఫోటో కనపడాలి అని అన్నా. ఆ తర్వాత 5,000 రూపాయలు కనిపించాలి. కనుక ఈ దృక్పథంతో చదివితే మీరు తప్పనిసరిగా పాస్ అవుతారు. అందరూ పాస్ కావాలి. కనుక ఆ రకమైనటువంటి ప్రయత్నంతో ఉండాలని కోరుతూ तो दिया फोटो भाषण दीजिए भाषण बोलते भाषण दीजिए।